పాపారావు వెంట నడుస్తున్న మావోయిస్టులు గన్నులు గిన్నులతో మనిషికో సంచి ఉంటున్నది, ఏం లేదు, ఒక బ్యాగ్ ఒక సంచి పాపం. పాపారావు సరెండర్, మావోయిస్టు పాపారావు సరెండర్, మరో 20 మంది మావోయిస్టులు సైతం నేడు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగుబాటు. సీనియర్ మావోయిస్టు లీడర్ పశ్చిమ బస్తర్ డివిజన్ ఇన్ఛార్జ్ పాపారావు ఆలియాస్ సున్నం చంద్రన్న ఆలియాస్ మంగు దాదా లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 20 మంది నక్సలైట్లు కూడా ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు. బుధవారం జగదల్పూర్లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ సమక్షంలో వీరంతా జనజీవన సమితిలో కలవనున్నారు. ఓ యూట్యూబర్ వీరిని కాంటాక్ట్ అయి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఫోన్లో మాట్లాడించారు. ఎంత పెద్ద పని చేసిండా యూట్యూబర్, చూసినావా? ఒక యూట్యూబర్, ఒక జర్నలిస్టు మావోయిస్టులకు డిప్యూటీ సీఎంకు మధ్యలో వారధిగా ఉండి మావోయిస్టులను జనజీవన సమితిలోకి తీసుకొస్తుండు. అది ఒక జర్నలిస్ట్కు ఉన్న పవర్. యూట్యూబర్ వీరిని కాంటాక్ట్ అయ్యి డిప్యూటీ సీఎం విజయ్ శర్మతో ఫోన్లో మాట్లాడించారు. ఆ తర్వాత కొండ ప్రాంతం నుంచి పాపారావు టీం నడుచుకుంటూ సమీపంలోనే కుట్రు పోలీస్ స్టేషన్ అంటే బీజాపూర్ జిల్లాకు చేరుకున్నారు. వీరి వద్ద నుంచి 8 AK-47 రైఫిళ్లు, ఒక SLR, ఒక ఇన్సాన్ రైఫిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ జాతీయ ఛానల్తో సదరు యూట్యూబర్ మాట్లాడుతూ రాత్రికల్లా జగదల్పూర్ చేరుకుంటామని, ఉదయ్ డిప్యూటీ సీఎం విజయ్ సమక్షంలో లొంగుబాటు ఉంటుందని వెల్లడించడం గమనార్హం. మిసిర్ మెస్రా గణపతి ఇక్కడ లేరు. డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వీళ్ళిద్దరు లొంగిపోతే అయిపోయినట్టేనే ఇక మావోయిజం. సీనియర్ మావోయిస్టు పాపారావు లొంగిపోతున్నారని కొద్దిసేపటి క్రితమే ఆయనతో ఫోన్లో మాట్లాడినట్టు కవర్ధాలో ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ధృవీకరించారు. దండకారణ్య స్పెషల్ కమిటీ స్థాయి నేత లొంగుబాటు ఇక ఇదే చివరిదని, ఆ స్థాయి నాయకులు ఛత్తీస్గఢ్లో లేరని స్పష్టం చేశారు. పాపారావుపై 25 లక్షల రివార్డ్ ఉన్నదని ఓ మీడియా సంస్థకు ధృవీకరించిన విజయ్ శర్మ త్వరలో మరిన్ని సరెండర్లు ఉంటాయని, చిన్న క్యాడర్లోని వారంతా ఇప్పటికీ ఆయుధాలు, యూనిఫామ్లు వదిలిపెట్టారని వివరించారు. మావోయిస్టు పార్టీలో నాయకులుగా మిషిర్ మెస్రా గణపతి మాత్రమే మిగిలి ఉన్నారు. మిషిర్ మెస్రా గణపతులు ఏడున్నారంటే మా దగ్గర అయితే లేరు అని విజయ్ శర్మ చెప్తా ఉన్నారు. వారు కూడా ఛత్తీస్గఢ్ వెలుపలే ఉన్నారని తెలిపారు. మార్చి 31 డెడ్లైన్కు ముందే బస్తర్ దాదాపుగా మావోయిస్టుల నుంచి విముక్తిమైందని విజయ్ శర్మ తెలిపారు. కీలక ఆపరేషన్లలో ప్రమేయం. పాపారావు సుమారు 25 ఏళ్లుగా యాక్టివ్గా ఉన్నారని, బస్తర్ డివిజన్లో సీనియర్ నాయకుడని, అనేక భీకర దాడుల్లో పాపారావు పాత్ర ఉన్నదని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఇక స్కూల్ డ్రాప్అవుట్ తర్వాత పాపారావు 1997లో మావోయిస్ట్ ఉద్యమంలో చేరినట్టు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. 2010 ఏప్రిల్ తాడ్మెట్ల దాడి, 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మరణం, 2025 జనవరి అంబేలి ఐఈడి దాడి, 8 మంది బలగాలు, ఒక సివిలియన్ డ్రైవర్ దుర్మరణంలో పాపారావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. బస్తర్లో హిడ్మా తర్వాత ప్రభావశీల నేతగా పాపారావుకు పేరుంది. ఇక డిప్యూటీ సీఎంతో పాపారావు ఫోన్ కాల్. డిప్యూటీ సీఎం: హలో పాపారావు గారు, బాగున్నారా? హలో విజయ్ శర్మగా రేనా? అవును, విజయ్ శర్మ నే మాట్లాడుతున్నా. బాగున్నాం విజయ్ గారు. డిప్యూటీ సీఎం: మీరు ఎంతమంది ఉన్నారు? 21 మంది ఉన్నామని పాపారావు చెప్తున్నారు. ఆయుధాలు కూడా ఉన్నాయా? ఎస్ అంటున్నాడు. AK-47, SLR సహా ఇతర ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇక ఇవాళ జనజీవన సమితిలో కలుస్తారా? ఇంకా కొంతమంది మమ్మల్ని చేరాల్సి ఉన్నది, రేపు కార్యక్రమం ఉంటే బాగుంటుంది అని పాపారావు చెప్తున్నారు. ఇక అలాగే మిమ్మల్ని జగదేవ్పూర్ తీసుకురావడానికి అక్కడికి బస్ పంపిస్తాను, మీతో కలిసి టీ తాగుతాను, వచ్చేయండి అంటే పాపారావు సరే అంటున్నారంట. ఇక పాపారావు సరెండర్. మావోయిస్టులకి ఇక డేట్ ఇంకా 5 రోజులే ఉన్నది. ఇవాళ 25.
ఈ 5 రోజులలో సరెండర్ అన్న కావాలి, ఎన్కౌంటర్ అన్న కావాలి, ఇంకా వేరే ఆప్షనే లేదు. సో ఇక్కడ మొత్తం మీద సీనియర్ మోస్ట్ అంటే ఈ బస్తర్, ఎస్పెషల్లీ బస్తర్కి సంబంధించిన, ఛత్తీస్గఢ్లో బస్తర్ ఉంటుంది కదా, ఆ బస్తర్ ఏరియాకి సంబంధించిన హిడ్మా తర్వాత పాపులారిటీ ఉన్న నేతగా పాపారావు, మావోయిస్టు పాపారావు ఉన్నాడు. మరి హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. తదనంతరం ఆయన బాధ్యతలన్నీ పాపారావు చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. హిడ్మా తర్వాత నెంబర్ 2 పొజిషన్లో పాపారావు ఉన్నాడు కాబట్టి అనేక దాడులకు పాపారావు కూడా కారణం. 25 లక్షల రివార్డ్తో పాటు దాదాపు 20 మంది నక్సలైట్లు ఈరోజు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఆధ్వర్యంలో లొంగిపోనున్నారు. ఇక మిగిలింది 5 రోజులే. ఈ 5 రోజులలో రిమైనింగ్ గణపతి లాంటి బడా లీడర్లు దొరుకుతారా? అసలు గణపతి భూమి మీద ఉన్నాడా? గణపతి నిజంగా జనజీవన స్రవంతిలో ఉన్నారా? గణపతి మావోయిస్ట్ పార్టీలోనే ఉన్నారా? గణపతి ఏ మూలన దాక్కున్నారని అంతు చిక్కని ప్రశ్నకు ఆ జవాబు ఇంకొక 5 రోజులలో తెలిసే ఆస్కారం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు.